టెన్నిస్ రాకెట్ ఇచ్చి ఇంటర్నేషనల్ లెవెల్ ట్రైనింగ్ ఇస్తే అది ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. So let's welcome them. నువ్వెందుకు వచ్చావురా? నా సంగతి పక్కన పెట్టు, నువ్వెందుకు వచ్చావు చెప్పు. స్కిట్ లేపడానికి. మేము దేనికి వచ్చాము? మీరు పడుకోబెడతాను కదా, నేను లేపుతున్నాను. మన ఊర్లో టెన్నిస్ ఉత్సవాలు జరుగుతున్నారా? అయితే నేను టెన్నిస్ కోచ్. చూడ్డానికి పిల్లిస్ అంటున్నాడండి, ఇటు టెన్నిస్ కోచ్ అంట. సర్లే గాని సానియా మిర్జా గారికి అంత మంచి పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఎలా వచ్చింది? వాళ్ళ పేరెంట్స్ పెట్టారు కాబట్టి. అసలు ఇక్కడ ఆడడానికి ఎవరెవరు వస్తున్నారు అది చెప్పు. చెప్పను, చూపిస్తాను. రావాలి ప్లేయర్స్. దుమ్ము రేపి రెచ్చిపోయే టెన్నిస్ బంతుల పాప, ఓ టెన్నిస్ బంతుల పాప, నీ బంతుల కంటటి ఊప. రాఘవ్ గారు టెన్నిస్ చెప్పి బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. కానీ అసలు కోర్టులో మల్లెపూలు పెట్టుకుని రావడం అమ్మగారు నమస్తే అండి. నా పేరు పాప. ఈస్ట్ నుంచి వెస్ట్ ఎవరైనా అడిగినా చెప్పలేరు, ఎందుకంటే ఇయ్యాలే మొదలెట్టాను ఆట. ఒక ఆట వేసుకుందాం ఏంటండి? ఇంత ముందు ప్యాకెట్ ఆడిద్దండి, అందుకని ఒక ఆట వేసుకున్నాం. ఉండండి ఆడుతాను. సచ్చినోడు ఎందుకు కంగారు పెడతారు? ఎందుకు ఆటగాళ్ళని ఏటో అలా చూస్తున్నట్టు కూర్చి సచ్చినోడా? హాస్టల్ ఉండాల్సిన ఆయమ్మ ఆడడానికి వచ్చింది ఏంటని చూస్తున్నాను. ఎవరితో ఆడాలి ఇప్పుడు నేను? ఎవరి పేరు చెప్తే బాటిల్ మూతలు మోగిపోతాయో, ఎవరి పేరు చెప్తే గ్లాసులు వణికిపోతాయో, ఎవరి పేరు చెప్తే ఖాళీ సీసాలు పెరిగిపోతాయో, ఒక్క ముక్కలో చెప్పాలంటే ముందు కోసమే ఆయన పుట్టింది, ముందే వెళ్ళి ఆయన తలుపు తట్టింది. నాగి ఇంకా నాకు రోగి అనలేదు. ఎవరు తాడాలి? నేను వాళ్ళ పిల్లలతోట నోర్మీ దిక్కుమాలి సచ్చినాడని అయిపోతావు. పిల్లలతో 10 మందిని పిల్లలకి అన్నట్టున్నాడు. ఇప్పుడు కూడా 4వ నెల ప్రెగ్నెంట్ లాంటి ఉన్నాడు. ఓ స్టార్ పట్టుకుని అన్ని మాట్లాడుతుందంటయ్యా. తెచ్చే అయినా నేను దీంతో ఆడటం ఏంటి? నేను గెలవని కప్పు లేదు, పొందని మెప్పు లేదు. అబ్బో నీ ముఖం మీద పడిన చెప్పు కూడా లేదు. దమ్ముంటే ఆడవే నాతో. అయితే నాకు దమ్ము లేదు, సిగ్గుంటే నువ్వు వాడు. నాకు సిగ్గు లేదు. అదేంట్రా అలా నించుకుపోయింది? అంటే ఫోటోలు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, పోజు బాగుంటది. నేను ఎలాగ ఉన్నాను? పోజు లేదు, గ్రీజు లేదు. ఒక్క నిమిషం ఆగు. సర్లే కానీ ఈ కప్పులని ఎక్కడెక్కడ గెలుచుకున్నావు? అదే కోటి పెద్ద గ్రౌండ్ లో గెలిచానని చెప్తాను. కోటిలో నిలబడడానికే సేట్ ఉండదు. కోటిలో గ్రౌండ్ ఉందంటే దిక్కుమాల సచ్చినాడు కోటిలో కొనుక్కుని వచ్చాడు ఈ కప్పులన్నీ. 2 కప్పులు నాకు ఇస్తావేటి? దేనికి? వాడు పచ్చడి పెట్టుకుంటాను, ఒక నూనె వేసుకుంటాను అందులో. అమ్మా అవన్నీ పెట్టుకోకూడదు, ముందు గేమ్ ఆడదాము. గేమ్ ఆడితే నీకు వస్తాయి, అర్థమైందా? వస్తాయా? సర్లే ఆటేసుకుందాం. రెడీ? నేను ఇంతలా ఎగురుతున్నా, ఎగరలేదంట్రా? ఎగిరెగిరి దంచినా అదే కూలి, ఎగరకున్నా దంచున్నా అదే కూలి. నేను అందుకే మేనేజర్ నేను మాట్లాడమంటున్నాను. మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అలా కొత్త టీములు తెస్తామంట. ఇంత గట్టి కూడా అయింది, అక్కడికి వెళ్ళిపోయిందిరా. పాయింట్ ఏటి నన్ను పట్టుకుని పాయింట్ అంటావా నువ్వు? దిక్కుమాలి అది బాగుంది, ఆశ అయిందిరా. అదేది ఎత్తమంటాడు కదా, ఎక్కువ మరి మార్క్ ఇస్తావా? అట్లా నీకు మార్కు. అయితే ఇదిగో తీసుకో. మాయదారి సచ్చినోడా, దిక్కుమాల సచ్చినోడు. తినేది తిండి అయితే సిగ్గు లజ్జ సీము నెత్తురు ఉంటే నువ్వు మగ పుట్టుంటే కొడతాను. దీన్ని కొట్టుకో. ఇప్పుడు నువ్వు కాదు నేను వేస్తుందా? అలా తిప్పకూడదమ్మా, బాగా ఆడాలమ్మా. నువ్వు అలా ఆడతావు? పౌరుషం ఉంది మాకు. అయితే కొట్టు. ఇప్పుడు మూడు లేదు, నేను ఆడను. 3 లేదు 4 లేదు అంటే వింటే ఆడాలి, ఆటకొచ్చు నువ్వు. అయ్యో నాకు 3 లేదు ఆడను. సరే వేస్తావా నువ్వు బాలు? ఎయ్
బ్రేక్ నువ్వు చెప్పకూడదు, నేను చెప్పాలి. అర్థమైందా? నేను చెప్తాను తర్వాత నువ్వు ఆడు. బ్రేక్ బ్రేక్. వెళ్ళిపోయిందేంట్రా? వెళ్ళిపోయిందా? అమ్మా ఎక్కడున్నావు? ఇంటికాడికి వచ్చాను. ఇంటికి ఎందుకు వెళ్ళా? ఇందాలు వచ్చినప్పుడు పొయ్యి మీద బియ్యం పెట్టి వచ్చాను, కూడు కోసమని వచ్చాను. వారిని అమ్మా కూడు ఆ పిండా కూడా ఇక్కడ పెడతారు, తొందరరా. ఇక కూడు నాకెట్టి పిండా కూడా అడిగెట్టేసి. పిండా కూడా తింటారు మీరు? ముందని మీరు వచ్చాడు కానీ తొందరరా నువ్వు. వస్తానే ఉండు. అదేంటి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు నాకు ఇక్కడ ఆటకి. వాళ్ళు నిజంగా నీ ఫ్యాన్స్ డబ్బులు ఇచ్చి పెట్టుకున్నావా? మనకే డబ్బులు ఇవ్వడం, వాళ్ళకి ఇస్తారా డబ్బులు? దిక్కు వాళ్ళు చచ్చినాడు, మాయదారు చచ్చినాడు. నీకు సిగ్గు లజ్జా ఉంటే మనిషి పుట్టుకు పుడితే దీన్ని కొట్టుకో. అవుట్ అయిపోయాడు. ఇలాదా ఆదివాసి చెప్తుందా? ఇంకేటి కబుర్లు? ఏ మాట కబుర్లు కబుర్లు ఆడడం కూడా తప్పేనటండి. ఆటగాలన్నాక ఫ్రెండ్షిప్ కొద్ది ఆడుకోవాలా? నేను ఏ కంట్రీలో ఆడని తెలుసా? దీంతో నేను వెళ్ళిపోతాను అంతే. ఇలాదా గెలుస్తావా నువ్వు? ఎందుకు గెలుతాను? లజ్జా ఉందో ఒక ఆడదాని మీద ఆడికి వెళ్ళడానికి. నీకు నువ్వు కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? కోచ్ అయినా మేనేజ్ చేయాలి, మధ్యలో మేనేజ్ చేయాలి. తిట్టకూడదు. పోస్టర్ ఎలా తిడతారా? సరే ఆడు నువ్వు. ఇదిగా టైం ఎంత అయింది? 10 అయింది. అయ్యి బాబు మూసి టైం అయిపోయింది. అయితే ఏ మూసేస్తారు? బార్లా బార్ నుంచి పట్టుకొచ్చాడు. ఈ తాగుబోతు చచ్చినోడితే నేను ఆడాలా? ఇవన్నీ చెప్తున్నాను ముందే. నేనే గెలిచేసాను. ఇలా ఇంకోసారి బాటిల్ దగ్గర గూటి పిల్లగాని తీసుకొచ్చి నాతో ఆడించాను. గూటి పిల్ల కావాలంటే కప్పులు తీసుకో మాత్రం వెళ్ళిపోతాను బాబా. నేనే గెలిచాను. మనో గారు, రాఘవేణి గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? అద్భుతం. ముందు అసలు గెటప్ సూపర్. చాలా మంది చూసాం ఆ స్లాంగ్ పట్టుకొని ఈ గెటప్ కి దానికి సంబంధం లేకుండా ఎక్స్ట్రానరీ, ఫెంటాస్టిక్, సూపర్ రాఘవ గారు. ఇంద్రజ మ్యామ్. రాఘవ గారు చాలా బాగుంది, కాన్సెప్ట్ చాలా బాగుంది. మీ ఎంట్రీ, మీ కాస్ట్యూమ్ అద్రింది, సూపర్, ఫెంటాస్టిక్. రా 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 ఎక్కడ పోతావురా, నువ్వెక్కడ పోతావురా, ఇంకెక్కడ పోతావురా? కొట్టి నీ చట్టి నన్నే పట్టి నీ ముంతా పాలు వెన్నా అంతా కలంతేగా. ఎక్కడ పోతావురా, నువ్వెక్కడ పోతావురా, ఇంకెక్కడ పోతావురా? రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మన జబర్దస్త్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్, ఎవర్ స్మైలింగ్ ఇంద్రజ గారు. వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా ఆపుని గొప్పలే తప్ప నా తిప్పలెట్ట రంగరంగా ప్రేమరాగం అతేమ తాళం జంట కచేరి చేస్తుంటే మాయ రోగం అంట కట్టేసిపోతుంటే వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా ఆపుని గొప్పలే తప్ప నా తిప్పలెట్ట రంగరంగా ప్రేమరాగం అతేమ తాళం జంట కచేరి చేస్తుంటే మనసయోగం